శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్రామాయణము బాలకాండము 3వ సర్గము. రామాయణ కావ్య కథా సంగ్రహము. ధర్మాత్ముడైన వాల్మీకి ముని ఇదివరలో నారద మహర్షి వలన ధర్మసహితమైన రామకథను వినియుండెను. మహానుభావుడైన శ్రీరామచంద్రుని వృత్తాంతములో ఇంకనూ విశేషాంశములు ఏవైనను కలవేమోయని ఆలోచింపసాగెను. ఆ మునీశ్వరుడు తూర్పు వైపు కొనలుగల దర్భలపై కూర్చొని విద్యుక్తముగా ఆచమనము చేసి భగవంతుని స్మరించుచూ నమస్కరించెను. పిదప తన తపశ్శక్తిచే దివ్యదృష్టితో రామకథా రీతిని గూర్చి ఆలోచన చేయసాగెను. సీతారామలక్ష్మణులు, దశరథ మహారాజు, అతని భార్యలు, ఆయన రాజ్య ప్రజలు, రాజ్యము మొదలగు వారిని గూర్చియు, వారి ప్రసన్న దరహాసములు, మధుర భాషణములు, గంభీరగమనములు, కార్యకలాపములు మున్నగు వాటిని గూర్చియు బ్రహ్మవర ప్రభావము చేత యోగ దృష్టితో యథాతథముగా కన్నులగట్టినట్లు ఆ మునికి విదితమాయెను. సత్యసంధుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గూడి దండకారణ్యమునకు వెళ్ళుటను జరిగిన సంఘటనలను అన్నింటినీ ఆ తపస్వి దర్శించెను. అంతట ధర్మాత్ముడైన వాల్మీకి యోగశక్తి ప్రభావమున రామాయణ సంఘటనములన్నీను ఆమూలాగ్రముగా కరతలామలకములయ్యెను. శ్రీరాముని గుణములను యోగ దృష్టితో దర్శించి సంతోషమున వెలుగొందుచున్న వాల్మీకి మిక్కిలి మనోహరుడైన శ్రీరాముని యొక్క చరిత్రమును రచించుటకు పూనుకొనెను. శంఖములు, ముత్యపు చిప్పలు మొదలగు సాధారణ వస్తువులు కలిగియున్నను సముద్రము ముఖ్యముగా రత్నాకరమే అయినట్లు రామాయణము కామార్థ గుణములను అప్రధానముగా కలిగియున్నను ప్రధానముగా ధర్మ మోక్షములనే ప్రతిపాదించును. ఇంకనూ అది వీనులకు విందొనర్చున్నది, మనస్సునకు ఆనందమును గూర్చున్నది. వేదసార సంగ్రహము. నారద మహర్షి ఇదివరలో చెప్పిన రీతిగా పరమ పూజ్యుడైన వాల్మీకి ముని రఘువంశమున అవతరించిన శ్రీరాముని యొక్క చరితమును రచించెను. దశరథుని తపఃఫలముగా శ్రీ మహావిష్ణువు రఘువంశమున శ్రీరాముడుగా అవతరించుట, తాటకాది రాక్షసులను వధింపగల ఆయన పరాక్రమము, అందరికిని అనుకూలముగా నుండు సత్ప్రవర్తన, అందరి ప్రేమలను చూరగొనుట, ఇతరులు అపరాధములను మన్నించుట, ఎల్లరను అనుగ్రహించు లక్షణము, సత్య స్వభావము మొదలగు విషయములను ఈ కావ్యమున ముని వర్ణించెను. శ్రీరామగాథకు అనుగుణమగు తదితరములైన విచిత్ర కథలను రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళ్లి యాగ సంరక్షణ చేయుటను, రాఘవుడు శివధనుర్భంగము గావించుటను, జానకి ఊర్మిళ మాండవి శృతకీర్తులతో జరిగిన రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహములను, శ్రీరామ పరశురాముల సంవాదమును, అట్లే శ్రీరాముని ఉదాత్త గుణములను కవి వర్ణించెను. రామునకు యువరాజ పట్టాభిషేక ప్రయత్నములను, కైకేయి పన్నాగము వలన పట్టాభిషేకమునకు విఘ్నము ఏర్పడుటను, శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గూడి వనవాసమునకు బయలుదేరుటను, దశరథుడు పుత్రశోక విహ్వలుడై స్వర్గస్థుడగుటను మహర్షి వివరించెను. పురజనులు దుఃఖించుట, శ్రీరాముడు వారి కన్నుగప్పి వెడలిపోవుట, నిషాదరాజైన గుహునితో సంభాషించుట, రథసారథిగానున్న సుమంత్రుడు అయోధ్యకు మరలుట మున్నగు విషయములను ఆ ముని వివరించెను. సీతారామ లక్ష్మణులు గంగానదిని దాటుట, వారు భరద్వాజ మహామునిని దర్శించుట, ఆయన అనుజ్ఞతో చిత్రకూటమునకు చేరుట, వాస్తుశాస్త్ర ప్రకారము అచట పర్ణశాలను నిర్మించుట, అందు వసించుట, భరతుడు వశిష్ఠాదులతో గూడి శ్రీరాముని దర్శించుట, ప్రసన్నుని చేసుకొనుట, శ్రీరాముడు స్వర్గస్థుడైన తండ్రికి తర్పణములను అర్పించుట, భరతుడు శ్రీరాముని పాదుకలను తీసుకుని వచ్చి వాటికి పట్టాభిషేకమోనర్చుట, పిమ్మట అతడు నంది గ్రామమున నివసించుట మొదలగు ఘట్టములను ముని వివరించెను. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో దండకారణ్యమున ప్రవేశించుట, విరాదుని వధించుట, శరభంగుని దర్శించుట, సుతీక్షుని కలుసుకొనుట, అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరుట, అచ్చట అనసూయాదేవి సీతాదేవికి దివ్య చందనాదులను సమర్పించుట, అగస్త్య మహామునిని దర్శించుట, ఆయన నుండి ధనుర్బాణములను గైకొనుట, జటాయువుతో సమాగమము, పంచవటిలో నివాసము, శూర్పణఖరాక మున్నగు విషయములు తెలుపబడినవి. శూర్పణఖతో సంవాదము, ఆమె ముక్కు చెవులను ఖండించుట, రాముడు ఖరదూషణ త్రిశిరులను సంహరించుట, రావణుడు మారీచునితో గూడి పంచవటికి చేరుట, శ్రీరామునిచే మారీచ సంహారము, రావణునిచే సీతాపహరణము,
శ్రీరాముడు సీతాదేవికై విలపించుట, జటాయు మరణము మొదలగు అంశములు వివరింపబడినవి. కబంధుని శబరిని దర్శించిన పిమ్మట శ్రీరాముడు దుఃఖముతో పంపాతీరమునకు చేరుట, హనుమంతుని కలిసికొనుట, వృష్యమూక పర్వతమునకు చేరి సుగ్రీవుని కలియుట, రామ సుగ్రీవ మైత్రి పరస్పర ప్రతిజ్ఞలు, సుగ్రీవునకు రాముడు తనపై విశ్వాసము కలిగించుట, వాలి సుగ్రీవుల యుద్ధము, రామునిచే వాలివధ, సుగ్రీవుని కిష్కిందకు రాజును చేయుట, తారా విలాపము, రామలక్ష్మణులు వర్షాకాలములో ప్రస్రవణగిరిపై గడుపుట మొదలగు ఘట్టములు వివరింపబడెను. సుగ్రీవుని ఉపేక్షకు శ్రీరాముడు కుపితుడగుట, సేనల సమీకరణము, సుగ్రీవుడు నలుదిక్కులకును వానరయోధులను పంపుచూ వారికి భౌగోళికాంశములను తెలుపుట, శ్రీరాముడు హనుమంతునకు అంగుళీయకమును ఇచ్చుట, జాంబవదాదులు స్వయం ప్రభను దర్శించుట, ప్రాయోపవేశమునకు సిద్ధపడిన అంగదాదులు సంపాతిని దర్శించుట మున్నగు అంశములు వర్ణితములు. మహేంద్రగిరి నుండి హనుమంతుని సముద్ర లంఘనము, సముద్రుని ప్రేరణతో మైనాకుని ఆతిథ్య ప్రయత్నము, సురసను జయించుట, సింహికను వధించుట, లంకామలయ పర్వతముల దర్శనము, రాత్రియందు మారుతి లంకలో ప్రవేశించి ఒంటరిగా ఆలోచించుట, పానభూమిని అంతఃపురమును గాలించుట, రావణుని దర్శించుట, పుష్పకమును పరిశీలించుట మున్నగు ఘట్టములు వక్కాణింపబడినవి. మారుతి అశోకవనమునకు చేరుట, రావణుడు సీతను భయపెట్టుట, హనుమంతుడు సీతమ్మను దర్శించుట, ఆమెకు అంగుళీయకమును సమర్పించుట, ఆమెతో సంభాషించుట, రాక్షస స్త్రీలు సీతాదేవిని భయపెట్టుట, త్రిజటా స్వప్న వృత్తాంతము, సీతాదేవి చూడామణిని హనుమంతునకు ఇచ్చుట, మారుతి అశోకవనమును ధ్వంసమొనర్చుట అను విషయములు వర్ణితములు. హనుమంతునకు భయపడి రాక్షస స్త్రీలు పారిపోవుట, కింకరనామక రాక్షసులను తదితర రాక్షసయోధులను మారుతి మట్టుపెట్టుట, బ్రహ్మాస్త్రముచే బంధితుడైన వాయుసుతుడు రావణ సభకు చేరుట, లంకను కాల్చుట, సముద్రముపై తిరుగు ప్రయాణము, వానరులచే మధుభక్షణము, ఆంజనేయుడు రాముని ఓదార్చుట, చూడామణిని సమర్పించుట మొదలగు అంశములు తెలుపబడినవి. శ్రీరాముడు సైన్యములతో సముద్ర తీరమునకు చేరుట, నలుడు సముద్రముపై సేతువును నిర్మించుట, సముద్రమును దాటి రాత్రివేళ లంకను ముట్టడించుట, విభీషణ శరణాగతి, రాక్షసయోధులను వధించు ఉపాయములను విభీషణుడు శ్రీరామునకు తెలుపుట, కుంభకర్ణ మేఘనాదుల సంహారమునగు విషయములు వర్ణితములు. శ్రీరాముడు రావణుని పరిమార్చుట, సీతాదేవిని చేరదీయుట, విభీషణుని లంకాధిపతిని గావించి పుష్పకమును అధిరోహించుట, విమానముపై అయోధ్యకు బయలుదేరుట, భరతుని కలియుట, శ్రీరాముడు రాజ్యాభిషిక్తుడగుట, వానర సైన్యములను వారి వారి ప్రదేశములకు పంపివేయుట, ప్రజానురంజకముగా శ్రీరాముని పరిపాలనము మున్నగు ఘట్టములు వర్ణింపబడినవి. ఇంతవరకునుగల రామాయణ కావ్య విశేషములన్నీను 6 కాండములుగా వాల్మీకి మునిచే రచింపబడినవి. సీతా పరిత్యాగమును తదనంతర ఘట్టములను పూజ్యుడైన వాల్మీకి మహర్షి ఉత్తరకాండమున వివరించెను. ఇంతటితో 3వ సర్గము సంపూర్ణం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.